హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఐ హోప్ నిన్న ఏదైతే మనం అనాలిసిస్ చేస్తామో అది మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఎవరైనా ప్రాఫిట్స్ కనుక బుక్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో మార్కెట్స్ ఇంకా ఎంత ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కూడా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్లో ఉండే. ఎక్కువగా చూసినట్టయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ చాలా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్లో ఉండే. నిన్న కూడా ఇవి అనాలిసిస్ చేసాం మనం, మిడ్ క్యాప్లో కూడా అనాలిసిస్ చేసాం. మార్కెట్ ఇంకా ఫాలో అవచ్చు మిడ్ క్యాప్. ఇక్కడ ఏదైతే లెవెల్స్ డ్రా చేస్తానో ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయింది చూడండి. 11,600 బ్రేక్ అయింది అండ్ ఇంకా డౌన్ సైడ్కి రావచ్చు. 11,100 వరకు మిడ్ క్యాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్మాల్ క్యాప్లో కూడా చూసినట్టయితే ఏదైతే మనం లెవెల్స్ డ్రా చేసాము 15,500 లెవెల్, 460 లెవెల్, అది కూడా బ్రేక్ చేసేసింది. అండ్ ఇక్కడ మనం 15,150 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చింది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. సో సెల్లింగ్ ప్రెషర్లోనే ఉన్నాయి స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, మైక్రో క్యాప్ స్టాక్స్ కూడా. ఓకేనా. సో ఇప్పుడు నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం సింపుల్గా అనాలిసిస్ ప్లాన్ చేయండి. ఇక్కడ మనకి నిఫ్టీ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో సో ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ లోపట ఉంది. ఓకే. సో అప్పర్ సైడ్లో ఇక్కడ ఈ పాయింట్లో చూడండి, అప్పర్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది మనకి స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఈ లెవెల్స్ అన్నీ కూడా. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 5 days నుంచి కూడా సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూస్లీ ఉంది. ఓకే. సో ఏదైతే లోస్ ఉన్నాయో అన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి, స్వింగ్ లోస్. అండ్ మార్కెట్లో ఈ పాయింట్లో మార్కెట్లో 23,200 లెవెల్ దగ్గర బయర్స్ ఒకవేళ సపోర్ట్ తీసుకోవాలంటే ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకోవచ్చు అనుకున్నాం. ఒకవేళ ఈ పాయింట్ కనుక లూజ్ అయిపోయారనుకోండి ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం మనం. సో మార్కెట్లో క్లియర్లీ కనిపిస్తుంది 23,200 కూడా బ్రేక్ అయిన తర్వాత ప్యానిక్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అండ్ 23,000 కిందికి వచ్చేసింది. అండ్ లో చూసినట్టయితే మనకి 22,986 అంటే 23,000 కింద మనకి లో చేసింది మార్కెట్, బట్ 23,000 పైన క్లోజింగ్ అయింది. సో 23,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్ లెక్క యాక్ట్ చేయవచ్చు. కొద్దిగా మార్కెట్ ఇక్కడ టైం స్పెండ్ చేయవచ్చు, డోజీ క్యాండిల్ ఫామ్ చేయవచ్చు. కంటిన్యూస్లీ మార్కెట్ అనేది సెల్లింగ్ ప్రెషర్లో ఉంది అండ్ దగ్గరికి ఆల్మోస్ట్ ఈ స్వింగ్ లో దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంతే, ఈ స్లైట్లీ ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్లో కొద్దిగా మార్కెట్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని కొద్దిగా పుల్ బ్యాక్ చేసి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పుల్ బ్యాక్లో మార్కెట్లో వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఏ పాయింట్ నుంచి అయితే రిజెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అంటే ఇక్కడ మనం 23,350 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 23,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో 23 క్లియర్లీ రాశాను, 23,400 అండ్ 23,350 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఇప్పుడు 23,200 కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకేనా. సో 23,200 కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. సో యాజ్ ఆఫ్ నో సో ఈ పాయింట్లో మార్కెట్లో ఈ పాయింట్ దగ్గరికి మళ్ళీ మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ పాయింట్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్లో మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ లో బ్రేక్ అయినా సరే అంటే 23,000 లెవెల్ బ్రేక్ అయినా సరే ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ నిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్ వచ్చేసి ఈ సపోర్ట్ 22,789 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. ఈ లెవెల్ వరకు రావచ్చు అండ్ ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. ఓకే, నిఫ్టీలో ఇది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం సో బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ అనేది ఏదైతే నిన్న అనుకున్నాం మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత బయర్స్ ఒకవేళ సపోర్ట్ తీసుకోవాలంటే ఈ గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు, సపోర్ట్ తీసుకోవచ్చు అని ఈ గ్యాప్ని రీఫిల్ చేసేసారు. అండ్ ఇక్కడ మనం చూస్తే మార్కెట్లో ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా బయర్స్ ఇక్కడ హోప్ వదిలేసినట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో ఒకవేళ ఏదైతే ఇవాళ డేలో ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో 50,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 50,000 లెవెల్ కింద ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్లోనే సెల్లింగ్ ప్రెషర్లో ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 48,850 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సపోర్ట్ లెవెల్ వరకు. ఓకేనా. సో ఇక్కడ కూడా సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ సెన్సెక్స్ కోసం. సో సెన్సెక్స్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సెన్సెక్స్ 1000 పాయింట్స్ కరెక్ట్ అయింది ఇవాళ. ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే
చాలా బాగైంది. సో ఒకవేళ మీరు క్యాప్చర్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 76,767 ఏదైతే సపోర్ట్ ఉందో అది బ్రేక్ చేసింది. యాజ్ ఆఫ్ నో అది రెసిస్టెన్స్. దానిపైన ఏదైతే 77,264 ఉందో అది కూడా రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే ప్లాన్. మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్టయితే 5 days నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. కొద్దిగా మార్కెట్ పాజ్ చేయవచ్చు, ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేయవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా స్వింగ్ లో ఏదైతే ఉందో ఈ సపోర్ట్ లెవెల్ లైక్ యాక్ట్ చేస్తుంది. 75,600 లెవెల్ కానీ 75,500 లెవెల్ కానీ కొద్దిగా సపోర్ట్ లెవెల్ లైక్ యాక్ట్ చేయవచ్చు. ఆ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది, 75,600 అండ్ 75,500 వరకు. సో ఇక్కడ కూడా మనం లోస్ బ్రేక్ అయితే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇదర్ మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తున్నా సరే అట్లీస్ట్ మార్కెట్ 76,700 కానీ 76,800 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి పీఈ సైడ్లో ఆపర్చునిటీ ఉంటుంది. సెల్ ఆన్ రైస్, ఓకేనా. సో సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా కాల్ సైడ్ మనం పుట్ సైడ్ చూసామనుకోండి. పుట్ సైడ్ని మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. సో మనం ఆల్మోస్ట్ ఆల్ 2-3 days నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఎక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ మనకు కనిపిస్తుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కనిపిస్తుంది, కాల్ సైడ్ మనకి ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి కాల్ సైడ్లో 95,000, 1,32,000 అండ్ 1,12,000. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంది, 70,000 అండ్ 1,12,000 అండ్ 81,000. ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి కాల్ సైడే ఉందంటే రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్లీ ఇక్కడ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ 1,32,000 వచ్చేసి 23,500 రెసిస్టెన్స్ అండ్ 1,12,000 వచ్చేసి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది 23,600 అండ్ 23,400 కూడా రెసిస్టెన్స్ అండ్ ఇంకా 23,300 కూడా రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 23,000 సపోర్ట్ లెవెల్ సో నిఫ్టీకి. అండ్ ఇది బ్రేక్ అవుతే 23,800 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందికి వస్తే 22,700 సపోర్ట్ లెవెల్. సో లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఇదే పాయింట్లో మనకు కనిపిస్తుంది. డేటా కూడా ఇక్కడ మనం చూస్తే 22,700 లెవెల్ దగ్గరనే ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ కనిపిస్తుంది, సపోర్ట్స్ లెవెల్స్. ఓకేనా. సో ఓవరాల్గా యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కూడా నెగిటివ్ కనిపిస్తుంది నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్ కాయిన్ అనాలిసిస్ చేద్దాం, దాని తర్వాత మనం గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాను బిట్ కాయిన్. సో నిన్న మనం డైలీ టైం ఫ్రేమ్లో బిట్ కాయిన్ చూస్తే ఏదైతే మనకి 4 days అయితే డోజీ క్యాండిల్ను స్లైట్లీ ఎబోలో మార్కెట్ క్లోజ్ చేసింది అండ్ ఇవాళ దానిపైన ట్రేడ్ అవుతుంది. లైక్ నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసాం స్లైట్లీ దీనిపైన ఉంటే ఫర్దర్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ మనకి అప్ సైడ్ వెళ్ళింది బట్ అంత స్ట్రాంగ్లీ మొమెంటం లేదు అండ్ ఆల్మోస్ట్ 4-5 days నుంచి ఇక్కడ స్ట్రాంగ్లీ మొమెంటం కనిపించట్లేదు బిట్ కాయిన్లో. బట్ మీకు మొమెంటం దొరుకుతుంది ఏ టైంలో, సో యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు. సో యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత 6 to 8 PM వరకు మీరు చూడండి, చార్ట్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ టైంలో మీకు చిన్న టైం ఫ్రేమ్ 5 minutes కానీ ఆర్ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ మీకు వాలిటిలిటీ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్స్ ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో దానిపైన ఉంది. సో ప్రీవియస్ డే హైస్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అనేది కొద్దిగా స్లైట్లీ అప్పర్ సైడ్లో ఉంటుంది ఫర్దర్గా. అండ్ ఇక్కడ ఏదైతే హై ఉందో ఆల్మోస్ట్ ఈ డబల్ ఏదైతే టాప్ ఉందో ఈ టాప్ పైనకి వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో క్లోజింగ్ ప్రైస్ పైన ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ హైస్ పైన ఉందనుకోండి కొద్దిగా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బిట్ కాయిన్లో. అండ్ అదేవిధంగా ఇథేరియం చూసుకుందాం. సో ఇథేరియం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇథేరియంలో కూడా ఇథేరియం మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 3 days 4 days ఇక్కడ కూడా మనకి సైడ్ వేస్ యాక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ 22,700 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 22,490 ఆర్ 22,500 సపోర్ట్ లెవెల్ అండ్ ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్. దీని పైకి వెళ్తే ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే చేయవచ్చు. ఓకేనా. అండ్ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు delta.exchangeలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఫ్యూచర్స్ పే 0 fees అని చెప్పి. సో రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జాయిన్ ఫ్యూచర్ స్కాల్పింగ్ ఆఫర్ ఎవరైతే ఫ్యూచర్స్లో స్కాల్పింగ్ చేయాలనుకుంటే కనుక 15 minutesలో ఓపెన్ చేసి క్లోజ్ చేశారనుకోండి పొజిషన్. ఒకవేళ మీరు 15 minutes కన్నా చిన్న టైం ఫ్రేమ్లో కనుక ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నారు, స్కాల్పింగ్ చేస్తున్నారంటే సో ఎటువంటి ఫీజ్ అనేది మీకు పడదు. పే జీరో ఫీజ్ అనేది ఇక్కడ మంచి ఆప్షన్ కనిపించింది నాకు. ఒకవేళ మీరు బిట్ కాయిన్లో కనుక ఫ్యూచర్స్ చేస్తే ఒక స్కాల్పింగ్ కనుక చేస్తున్నారంటే ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో delta.exchange ఇండియా ప్లాట్ఫామ్ పైన. సో ఇది మంచిగా అనిపించింది. సో ఒకవేళ మీరు స్కాల్పింగ్ చేస్తున్నారు లెవరేజ్ తీసుకొని అంటే కనుక ఈ ఆప్షన్ చాలా బాగుంది. సో చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి చేయవచ్చు. delta.exchange లింక్ అనేది కింద
ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 వచ్చేసి డౌ జోన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి నెగిటివ్లో కనిపిస్తుంది అండ్ నాస్డాక్ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. యాంగ్సెంగ్ కూడా నెగిటివ్ ఉంది. సో మన మార్కెట్స్ కూడా నెగిటివ్ ఉంది. ఓవరాల్గా గ్లోబల్లీ అన్ని చూస్తే అన్ని నెగిటివ్లోనే కనిపిస్తున్నాయి. మేబీ ఇది ఓపెన్ అయ్యి గ్లోబల్లీ కూడా నెగిటివ్లో ఓపెన్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అయింది అనుకోండి, రేపు మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఓవరాల్ డేటా అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను ఓవర్ నైట్. అండ్ ఇంకొక పాయింట్ అండి, సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం లైవ్ ట్రేడింగ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.